కార్తికేయ తెలుగులో హిట్ అయితే కార్తికేయ 2 తెలుగుతో పాటు బాలీవుడ్లో కూడా రికార్డులు మోత మోగించేసింది. తెలుగు సినిమా గౌరవాన్ని పెంచిన కథల్లో కార్తికేయ ఫ్రాంచైజీని అని కూడా చెప్పుకోవాలి. అందుకే అద్భుతాన్ని కొనసాగిస్తూ కార్తికేయ 3ని ఖరారు చేసేశాడు హీరో నిఖిల్ సిద్ధాంత్. దర్శకుడు చందు మొండేటి మూడో సినిమా మ్యాజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ సినిమాకు చెందిన స్క్రిప్ట్ వర్క్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మొదటి 2 భాగాలను మించే స్థాయిలో ఈ మూడో భాగం ఉండబోతుందని, స్పాన్ స్కేల్ పరంగా చాలా బిగ్గరగా ఈ సినిమా ఉండబోతుందని చందు మొండేటి నమ్మకంగా చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. 2014లో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయం సాధించింది. సస్పెన్స్ థ్రిల్లర్కి మైథాలజీ కాన్సెప్ట్ జత చేసి ఆసక్తికరంగా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో సీక్వెల్గా ప్రకటించి 2022లో కార్తికేయ 2 సినిమాతో వచ్చారు. ఈసారి కూడా సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు కృష్ణుడి కాన్సెప్ట్ని తీసుకుని కార్తికేయ 2ని తెరకెక్కించగా పాన్ ఇండియా లెవెల్లో భారీ విజయం సాధించింది. కార్తికేయ 2 సినిమా ఏకంగా 120 కోట్ల కలెక్షన్ సాధించి నిఖిల్ కెరీర్లోనే భారీ పాన్ ఇండియా హిట్గా నిలిచింది. దీంతో కార్తికేయ 2 సినిమా భారీ విజయం సాధించడంతో కార్తికేయ 3 కూడా ఉంటుందని గతంలోనే ప్రకటించారు చందు మొండేటి. ప్రస్తుతం నాగ చైతన్యతో చందు మొండేటి తండేల్ సినిమా తీస్తున్నాడు. ఈ సినిమా అయ్యాక కార్తికేయ 3 మొదలు పెట్టనున్నాడు. త్వరలోనే కార్తికేయ 3 నుంచి అధికారిక పోస్ట్ రిలీజ్ చేయనున్నారు. ఈసారి ఇంకెంత గ్రాండ్గా ప్లాన్ చేస్తారో చూడాలి. ఇక నిఖిల్ ప్రస్తుతం స్వయంభూది, ఇండియా హౌస్ లాంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. కార్తికేయ 3 సినిమా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులు ఎప్పుడు ఉంటుంది ఈ సినిమా అని ప్రశ్నిస్తున్నారు. దర్శకుడు చందు మొండేటి అడ్వెంచరస్ థ్రిల్లర్ 3వ ఫ్రాంచైజీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్పై పనిచేస్తున్నారు. కార్తికేయ 3 స్పాన్ స్కేల్ పరంగా చాలా పెద్దగా ఉండబోతుంది. డాక్టర్ కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది అన్నారు మేకర్. కాగా ప్రస్తుతం నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. మరోవైపు నాగ చైతన్య హీరోగా తండేల్ సినిమాతో బిజీగా ఉన్నారు చందు మొండేటి.